రైట్ డీటెయిల్స్ చూస్తే మహాశివరాత్రి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఎక్కడ చూసినా ఆలయాలు శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు శివాలయాల్లో క్యూ కట్టారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయాల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎటువంటి అసౌకర్యం కలగకుండా చలువ పందిర్లు అయితేనేమి, షామియానాలు అయితేనేమి, లైటింగ్ అయితేనేమి, మంచినీటి సదుపాయం అయితేనేమి, అలాగే చిన్నపిల్లలకు మజ్జిగ ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు ఇవన్నీ కూడా దాతల సహకారం అయితేనేమి, దేవస్థానం సహకారం అయితేనేమి ఇవన్నీ ఏర్పాటు చేసి ఉన్నాము. భక్తులందరూ కూడా సంయమనంతో పాటించి అందరూ ఉచిత దర్శనము, 100 రూపాయల దర్శనము, శీఘ్ర దర్శనము, అతి శీఘ్ర దర్శనము, అభిషేకాలు కూడా స్వామివారి మూల విరాట్ వెనకమాల మండపంలో ఏర్పాటు చేశాము. భక్తులు కొంచెం సంయమనం పాటించి ఎవరికి తోపులాపట్టలు లేకుండా స్వామివారిని శ్రీ త్రికోటేశ్వర స్వామివారిని దర్శించుకొని అందరూ ఈ రోజంతా కూడా శివనామ స్మరణ చేసి శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆశీస్సులు పొందాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు రాష్ట్రంలోనే ప్రముఖ క్షేత్రమైన కోటప్పకొండ క్షేత్రం నందు రాష్ట్ర పండుగ సందర్భంగా ఈరోజు దేవాదాయ శాఖ మంత్రులు కొట్టు సత్యనారాయణ గారు, అదేవిధంగా మా దేవాదాయ శాఖ కమిషనర్ గారు సత్యనారాయణ గారు, గౌరవ శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సహకారంతో 30 లక్షలు రాష్ట్ర పండుగ సందర్భంగా ఈరోజు రిలీజ్ చేశారు. అవన్నీ కూడా భక్తుల సౌకర్యార్థము అన్ని ఏర్పాట్లు చేశాము. కాబట్టి ఈరోజంతా కూడా శివనామ స్మరణ చేసుకొని దేవుని ఆశీస్సులు పొందాలని, రాష్ట్రం కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మళ్ళీ కొంచెం వెనక్కి కొంచెం తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ, మేడ్చల్ జిల్లా, కేసరగుట్ట, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని చారిత్రాత్మక 1000 స్తంభాల గుడి, రామప్ప దేవాలయం, మెట్టు రామలింగేశ్వర ఆలయం, కురివి వీరభద్రస్వామి ఆలయం, ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయం, పాలకుర్తి సోమేశ్వర ఆలయాల్లో అభిషేకం చేసుకునేందుకు తెల్లవారుజాము నుంచి భక్తులు బారులు తీరారు. అటు ఏపీలోనూ మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. రాజమండ్రిలో గోదావరి స్నానఘట్టాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. చుట్టుపక్కల ప్రాంతాల నుండి భారీగా తరలి వచ్చిన భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. శ్రీశైలం, త్రిపురాంతకం, భైరవకోన, బెస్తవారిపేట, కోటప్పకొండ తదితర ఆలయాలకి భక్తులు తెల్లవారుజాము నుంచే పోటెత్తారు. క్యూ లైన్లలో గంటల తరబడి నిలబడి స్వామివార్లను దర్శనం చేసుకుంటున్నారు.